యష్ కెరియర్ లో కేజీఎఫ్ 2 తర్వాత వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ రూపొందిస్తున్న ఈ పీరియడ్ గ్యాంగ్స్టర్ డ్రామా స్టోరీ ఏంటి అన్నది ఇప్పటివరకు సస్పెన్స్ గా ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ప్లాట్ వివరాలు ఫ్యాన్స్ లో పెద్ద చర్చకు దారితీశాయి. అసలు టాక్సిక్ స్టోరీ ఏంటి? యష్ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు? టాక్సిక్ స్టోరీ 1940ల నుంచి 1970ల మధ్య గోవా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. అప్పటి కాలంలో కాలనీయ పాలనా ప్రభావం తగ్గిపోతూ క్రైమ్ సిండికేట్లు పెరుగుతున్న టైంలో ఒక వ్యక్తి భయం, రక్తపాతం, ద్రోహాలతో ఒక గ్యాంగ్స్టర్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడు అన్నదే కథకు కేంద్రం అని చెబుతున్నారు. స్మగ్లింగ్ మార్గాలు యుద్ధభూముల్లా మారే పరిస్థితి, నమ్మకాలు అనుమానాలుగా మారే ప్రపంచం. అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో హీరో ఎలా ఎదుగుతాడో చూపించే డార్క్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. పారడైజ్లా కనిపించే గోవా వెనుక దాగిన క్రైమ్ ప్రపంచాన్ని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఎలా చూపించబోతోంది? సినిమా రిలీజ్ అయితే గానీ చెప్పలేం. ఇప్పటికే సోషల్ మీడియాలో మరొక వైరల్ సినాప్సిస్ స్టోరీ కూడా చక్కర్లు కొడుతోంది. లెటర్ బాక్స్ డి నుంచి వచ్చినట్టుగా చెబుతున్న ఒక స్క్రీన్ షాట్లో ప్రత్యర్థి క్రైమ్ ఫ్యామిలీల మధ్య జరిగే ఘర్షణలు, బలవంతపు కూటమి వంటి అంశాలుంటాయని పేర్కొన్నారు. యష్ కెరియర్లో ఇది 19వ సినిమా. ఇందులో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొదట మార్చి 19న 2026కి అనుకున్న ఈ సినిమా ఇప్పుడు జూన్ 4, 2026కి వాయిదా పడింది. అయితే ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే, కేజీఎఫ్ తర్వాత యష్ మరొకసారి ఇండియన్ సినిమా గ్యాంగ్స్టర్ గా జోనర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తాడా లేదా అనే కుతూహలంతో ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.